తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నెక్కళ్ళు అమరావతిలో ఆదివారం పిల్లల కార్యక్రమం జరిగింది. హ్యాపీ చిల్డ్రన్స్ ఫెస్ట్ వన్ డే రీట్రీట్ ఒక్కరోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ డైరెక్టర్ బ్రహ్మకుమారి శాంతా దీది, బీకే భారతి, బీకే జయ, బీకే పద్మజ, బీకే రాధ తదితరులు ప్రారంభించారు. పిల్లలకు రకరకాల అంశాలపైన క్లాసెస్ జరిగాయి. అందులో స్మాల్ హ్యాబిట్స్ బిగ్ చేంజ్, చిన్న చిన్న అలవాట్లు గొప్ప మార్పు, మై మైండ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఫోకస్ పవర్ మై సీక్రెట్ స్ట్రెంగ్త్ అనే పిల్లలకు మెడిటేషన్స్ టెక్నిక్స్, వాల్యూ గేమ్స్ కాంపిటీషన్స్, యాక్టివిటీస్తో పిల్లలు కార్యక్రమంలో చాలా ఆనందాన్ని, సంతోషాన్ని పొందారు. విజయవాడ, గుంటూరు, అనంతవరం, గన్నవరం, తెనాలి పలుచోట్ల నుండి అనేక మంది పిల్లలు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మకుమారి శాంతా దీది, బీకే భారతి మాట్లాడారు. నోట్ చేసుకొని ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లల గురించి ఎంక్వైరీ చేశాడంట సార్. ఎంక్వైరీ చేస్తే ఆ 7 పిల్లలు ఎవరైతే ఓర్పుగా తినకుండా ఉన్నారో వాళ్ళొక మంచి పోస్ట్ పొజిషన్లో బిజినెస్ మ్యాన్ కానీ ఒక మంచి కంపెనీకి మేనేజర్లుగా అయ్యారంట. ఎవరైతే ఓర్పు లేకుండా సార్ చెప్పినటువంటి నియమానికి విరుద్ధంగా ఎవరైతే తినేశారో అటువంటి పిల్లలు సామాన్యమైనటువంటి పనులు, కూలీ పనులు కానీ సాధారణమైనటువంటి పనులు చేశారు. ఆయన తన లైఫ్ హిస్టరీలో రాసుకున్నాడంట, ఏ పిల్లలైతే ఓర్పుతో గనక ఒకవేళ తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి గడిపితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఒక మంచి వ్యక్తులుగా, ఒక మంచి ఆదర్శంగా, వాళ్ళలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ కూడా అయ్యారంట. అంటే గుర్తుపెట్టుకోండి, చదువుకునే సమయంలో ఓర్పు అనేది కూడా చాలా అవసరం. శాంతితో పాటు ఓర్పు కూడా ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం చదువులో మీకు ఒక ఇయర్లో ఒక మంత్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, నిరుత్సాహం చెందకండి. నెక్స్ట్ మళ్ళీ ఏం సంకల్పం చేయండి, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఇంకెక్కువ ముందుకు వెళ్ళాలి. అలా సహనంతో ఓర్పుతో మీరు చదువుకొని ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి ఆదర్శ వ్యక్తులుగా, ఒక మంచి వ్యాపారస్తులుగా, లేక ఒక మంచి ఉద్యోగంలో కూడా మంచి ఎదుగుదలలో మీరు ముందుకెళ్తారు. అందుకని ఈరోజు చెప్పిన విషయాలన్నీ చాలా చక్కగా ఓర్పుగా విని మీకోసం మీ టీచర్స్, మీ పేరెంట్స్ ఎంతో సమయం తీసి ఈరోజు ఇక్కడ పంపించారు. దీని లాభాన్ని కూడా మీరు అందరూ పొందుతారని ఆశిస్తున్నాను. ఏది నేర్చుకుంటారో అదే మీ జీవితంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాల్యము అంటే స్వచ్ఛమైన మనస్సు. క్లీన్గా ఉన్న పేపర్ మీద ఏది రాసినా స్పష్టంగా కనపడుతుంది. మీ స్వచ్ఛమైన మనస్సులో ఏది నేర్చుకుంటారో అది మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే మంచి మనస్సుని చెడు ఆలోచనలతో, ఈర్ష్య, ద్వేష, అసూయలతో మలినం చేసుకోకూడదు. ఎప్పుడు కూడా తల్లి తండ్రి ఎంతో ఖర్చు పెట్టి గొప్ప స్కూళ్ళల్లో చదివిస్తారు. టీచర్లు ఎంతో కృషి చేసి మీకు చదివిస్తారు. మీరు కూడా ఎంతో శ్రద్ధతో చదువుకుంటారు. కానీ చివరికి పరీక్ష వచ్చే సమయానికి దేవుడికి దండం పెడతారు, దేవుడా మంచి మార్కులు తెప్పించండి అని. ఖర్చు పెట్టింది అమ్మా నాన్న, కృషి చేసింది టీచర్లు, మీరు కూడా ఎంతో శ్రద్ధగా చదువుకున్నారు. కానీ మధ్యలో దేవుడు మనకు చేసే సహాయం ఏంటి?